నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, గతంలో పలాస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అవి ఆసక్తికరమైన వీడియోలు. ఇక వార్తల్లోకి వెళ్తే, తెలంగాణ వార్తలు. 6 నెలల్లో పాలమూరు నీరు నార్లపూర్ నుంచి కర్వేనా వరకు అందిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ నీళ్లు కర్ణాటకకు దారదత్తం చేస్తున్నారంటూ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు విమర్శలు చేశారు. ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. ఇక రాజేష్ ఎక్స్పోర్ట్స్ భారీ స్కామ్, 15 లక్షల కోట్ల మాయాజాలం. అవకతవకలపై సెబీ వాళ్ళు 109 పేజీల నివేదిక ఇచ్చారట. భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద రెవెన్యూ స్కామ్ అట ఇది. ఏకంగా దీంట్లో ఎల్ఐసి వాళ్ళు కూడా 3,000 కోట్లు నష్టపోయారట. వాళ్ళు కూడా షేర్లు పెట్టారని పేపర్లో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. 50% సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించండి, అవసరం లేని ప్రయాణాలను తగ్గించండి మరి అని సిఎస్ గారు, ఏపీ సిఎస్ గారు ఉత్తర్వు ఇచ్చారు. మరి చంద్రబాబు గారు 4,000 రూపాయలు, అంటే ఆల్రెడీ అంతకుముందు 3,000 ఇస్తున్నదాన్ని ఇంకో 1,000 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడానికి హెలికాప్టర్లు వేసుకెళ్ళి ఇస్తున్నారు. లక్షలు అక్కడ సభలు పెడుతున్నారు, లక్షలు ఖర్చు చేసి. మరి అది వృధా వ్యయమా కాదా ఏంటో అనేది మరి రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలి. డేటా సెంటర్లతో పర్యావరణానికి హాని. ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ నాయకులు రఘునందన్ చెప్తున్నారు. మన విశాఖపట్నంలో డేటా సెంటర్స్ నేపథ్యంలో వస్తూ ఉంది. ఇది చాలా కీలకమైన పాయింట్. విశాఖలో వాటర్ కానీ కరెంటు కానీ ఇటువంటి ఇష్యూస్ వస్తాయి. ఉపాధి అవకాశాలేమో తక్కువ ఉంటాయి. ఇతర అమెరికా వంటి పెద్ద దేశాల్లో ఈ డేటా సెంటర్లు మాకు వద్దని ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి భారత్ వంటి దేశాలకి వాళ్ళు వస్తున్నారనేటువంటి అభిప్రాయం ఉంది. మరి పర్యావరణానికి హాని లేకుండా చేస్తే మంచిది. దేశభక్తి ఉన్న యువకులను తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు తాజా డైలాగు. కాపీ కొట్టి దొరికిపోయిన ఈయన శాప్ చైర్మన్ అంట. గతంలో షర్మిలకు మొండి చెయ్యి. కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ షర్మిలకు ఇస్తారని చెప్పి ఎల్లో మీడియా తెగ భ్రమంలో పెట్టినట్టుంది. మళ్ళీ వాళ్ళే మొండి చెయ్యని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు మళ్ళీ చెప్పి ఇవ్వనట్టు మొండి చేయని రాశారు. తిలక్ గారు మీకు ఏమనిపించింది? షర్మిల గారికి మొండి చేయని రాశారు వీళ్ళు. అసలు వీళ్ళే కదా ప్రచారం చేసింది, వీళ్ళే మొండి చేయని రాసింది. కాంగ్రెస్ ఏమన్నా చెప్పిందా మేము ఇస్తున్నాము పరిశీలనలో ఉంది అని ఏమైనా చెప్పారా? అప్పలరాజు గారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందో, తెర వెనక ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియాల్సిందే. కానీ ఇక్కడ షర్మిల గారికి ఆశ పెట్టారు, ఎవరు పెట్టారు అనేది తెలియదు. ఆవిడ ఆశపడ్డారా అనేది తెలియదు. ఇక్కడ ఆవిడ నమ్ముకున్నది డికే శివకుమార్ గారిని అనేది పదే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నేనేమన్నానంటే, కర్ణాటకలో అక్కడ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి మనుషులు ఉండరా, వాళ్ళకి అవసరాలు ఉండవా, వాళ్ళ క్యాండిడేట్ని పెట్టకుండా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండం బదలైపోద్దా షర్మిల గారు టికెట్ ఇచ్చినంత మాత్రాన? అసలు ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తాయి. అంటే ఏంటంటే కాంగ్రెస్ ద్రోహం చేసింది అనేది చూపించడం అనేది అక్కడ ఒక మాట కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఒక మాట చెప్తాను, మోసం చేసినోడి కంటే మోసపోయినోడు ఎక్కువ ముద్దాయి అవుతాడని. వల్ల ఆశ పెట్టుకోవడం అంటే ఇష్యూ అట్లా కాదు. ఇష్యూ నా ఉద్దేశం అది కాదు. వీళ్ళే ప్రచారం చేశారు షర్మిల కాంగ్రెస్ ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ ఏమో అధికారికంగా కానీ అనధికారికంగా కానీ చెప్పలేదు కదా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళే మొండి చేయి ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ని తిడుతున్నారు. అసలు అవకాశం ఉందా లేదా అన్న దాని జోలికి అప్పట్లో వెళ్ళలేదు కదా. అది నా పాయింట్. అంటే ఎల్లో కాదండి, ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎలా భ్రమలు కల్పిస్తుంది అనేమో నాకు అనిపించింది. అందుకోసం మీ దృష్టికి తీసుకున్నాను. తెలుగుదేశం కూటమి తరఫున ఎంపీ క్యాండిడేట్గా ఇవ్వచ్చు అంటారా? రైట్. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ స్థానాలపై కూటమి నేతల నిర్ణయం. టీడీపీలో తీవ్ర పోటీ ఉందట. జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్. లింగమనేని రమేష్ గారికి ఇస్తున్నట్టేనా? అందుకనే ఈ మధ్య ఆయన కులం గురించి చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు అంటున్నారు తిలక్ గారు. ఆయన పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు మార్పు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇప్పటివరకు ఆ మార్పు ఉంటుందని ఏదో పద్ధతులు అయితే వచ్చినాయి, కానీ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఆయనకి ప్రయోజనం కల్పించిన వ్యక్తి, ముఖ్యమంత్రికి ప్రయోజనం కల్పించిన వ్యక్తి లింగమనేని రమేష్ గారు. లింగమనేని రమేష్ గారు గెస్ట్ హౌస్ లోని కృష్ణానదిలో ఆక్రమించి కట్టిన ఇప్పుడు ఆ టికెట్ ఇస్తే ఒక పెద్ద వాడు ఎదుర్కోవాల్సిన ప్రశ్న ఏంటంటే, పర్యావరణం గురించి 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఉపన్యాసం చెప్పారు.
పవన్ కళ్యాణ్ గారు ఈస్ట్ గోదావరి గోదావరిలో కాలుష్యం గురించి మాట్లాడారు, పరిశ్రమలకు వార్నింగ్ ఇచ్చారు. మరి పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిలో గెస్ట్ హౌస్లు కట్టిన వాళ్ళకి రాజ్యసభ టికెట్లు ఇచ్చి ప్రభుత్వంలో సలహాదారు పదవులు ఇచ్చి వీళ్ళు పర్యావరణానికి అనుకూలమా వ్యతిరేకమా? ఇవాళ చంద్రబాబు గారు సీఎం దొక్కుతారని నేను ఎక్కడో టీవీ ఛానల్లో చూశాను, పర్యావరణం కోసం అంట. ఓ పక్క విశాఖలో కొండలను కొట్టేస్తున్నారు, ఇంకో పక్క అమరావతి మొత్తం వ్యవసాయ భూములన్నీ ధ్వంసం చేశారు. అయినా కూడా పర్యావరణ రక్షణ సైకిల్ దొక్కితే అయిపోద్దంట. అది మళ్ళీ రేపు మనం మాట్లాడుకుందాం. కాకపోతే కులాల గురించి గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావించడం వెనక ఇది ఉంది. అంటే లింగంనేని రమేష్ గారు పలానా సామాజిక వర్గం కాబట్టి ఆయనకి ఇస్తే విమర్శలు వస్తాయి కాబట్టి ఆ రకంగా మాట్లాడారా అన్న అనుమానం అయితే కలుగుతుంది కదా అన్నది నా పాయింట్. అంతే. అమ్మ నిజమేనండి. ఇప్పుడు ఆయన మధ్యలో పదే పదే నాగబాబు గారి పేరు తీసుకొస్తా ఉంటారు, మధ్యలో వదంతులు లీకులు. నాగబాబు గారికి ఇవ్వచ్చు రాజ్యసభ అని. పాపం ఆయనకి మంత్రి పదవి అయిపోయింది, రాజ్యసభ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా రాశారు కొన్ని పత్రికలు, ఎదురు మీడియాలో అయితే. రాయటం, ఆయన ఏదో ఆశ పెట్టుకోవడం, అది రాకపోవడం. ఆయన ఫైనల్ గా లింగంనేని రమేష్ కి ఇస్తాడు. ఆయన పార్టీ ఆఫీస్ కి తక్కువ రేటుకి స్థలం ఇచ్చాడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి. అందువల్ల ఇంకా ఏ ప్రయోజనాలు కల్పించాలని చెబుతున్నారు. ఇటువంటి అన్నప్పుడు ముఖ్యమంత్రికి ప్రయోజనం కలిగింది, పవన్ కళ్యాణ్ గారికి ప్రయోజనం ఉంది. ఆయన కాకపోతే ఇంకెవరికి ఇస్తారు టికెట్? రైట్. ప్రభుత్వ ఉద్యోగానికి అధిక అర్హతలుంటే అర్హులు కారు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. అటెండెంట్ పోస్టులో నియమితుడైన పట్టభద్రుడి తొలగింపునకు సమర్థన. పాపం అధికంగా చదువుకుని ఉద్యోగాల దొరక అటెండర్ ఉద్యోగంలో చేరారంటే ఎవరో చేరితే ఆయనకి పనికి అది తగదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే ఆయన ఉద్యోగం పోయింది. మరి భారతదేశంలో మరి ఇది ఎంతవరకు సమంజసమో ఏంటో చూడాలి. ఏపీ ప్రగతిలో భాగస్వాములు అవ్వండి, రష్యన్ పారిశ్రామిక సంస్థలకు లోకేష్ ఆహ్వానం. జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా? హోంమంత్రి అనితకు కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రశ్న. డిఎస్సి అక్రమాలపై సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్. ఎయిర్పోర్టు భూములపై పెద్ద పచ్చగద్దల కన్ను. యాప్లో ఎరువులు, ఈ యాప్లో ఎరువులు పెడతారట. మరి వినియోగం తగ్గింపే లక్ష్యం. యూరియా డిఏపి కోట సీజన్లో 20 రోజుల వ్యవధితో 3 విడతల్లో అమ్మకం. రైతులకు స్మార్ట్ ఫోన్ నెట్ అవసరం. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు డీలర్లపై కేసులంట. ఈ యాప్ తీసుకొచ్చి రైతుల్ని ఇబ్బంది పెడతారా ఏంటో చూడాలి. బ్రదర్స్ వార్. సోషల్ మీడియా వేదికగా కేసినేని నాని వర్సెస్ ఎంపీ చిన్ని. తన ఫ్రెండ్ను టార్గెట్ చేశారంటూ ఎన్హెచ్ఆర్సీకి నాని ఫిర్యాదు. సీఎంను ట్యాగ్ చేస్తూ ఎంపీ చిన్నిపై కేసినేని నాని ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఏ రకంగా ఉంది, పోలీసులను ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారన్న దాని మీద కేసినేని నాని గారు పెట్టిన ట్వీట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. బీజేపీకి ఝలక్. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ స్థానాలను పంచుకున్న కూటమి. పేరు మార్చుకుని మార్చిన కోఎంట్ అంట. ఈయనెవరు? కోఎంట్ అనే సంస్థకి కోట్ల పరిహారం. మంత్రి లోకేష్ పేషి అవినీతి భాగోతం బట్టబయలు. యూనివర్సిటీ పరీక్షా కేంద్రాల డిజిటలైజేషన్ కాంట్రాక్ట్. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలు బేఖాతరు. లోకేష్ గారి పేషి మీద ఆరోపణలు చేస్తూ ఒక కథనం వచ్చింది ఇవాళ. మీపై కుట్ర అవసరం వైఎస్ఆర్కు లేదు, మీ వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరం, మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ. ఎందుకంటే అప్పట్లో మీరు కానీ మీ కుటుంబం కానీ రాజకీయాల్లోనే లేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కేవీపీ రామచంద్రరావు లేఖ. అప్పలరాజు గారు చెప్పండి, ఎందుకు ఇంత ఆలస్యంగా కాంగ్రెస్ వారు రియాక్ట్ అయ్యారు? గారు శుభోదయం అండి. అలాగే సాక్షి వ్యూవర్స్ అందరికీ కూడా శుభోదయం. కేసీఆర్ గారు క్షమించాలి, ఒక్కసారి నాకు మీరు మళ్ళీ ఒకసారి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా, ఏదో గన్ను వదిలిపెట్టాను అవన్నీ నిన్న కూడా నడిపాము. ఆ తుపాకీ ఏ సందర్భంలో ఇచ్చింది అది, దాని మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన కేవీపీ రామచంద్రరావు గారు నిన్న రియాక్ట్ అయ్యారు, ఉత్తరం రాశారు. ఇంత ఆలస్యంగా ఎందుకు రాశారు అనేది నా ప్రశ్న. అంతే, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి ఉండొచ్చు కదా. నా ఉద్దేశం ఏంటంటే, ఇంతకాలం చంద్రబాబు గారు కానీ లేకపోతే కూటమికి సంబంధించి మరి షర్మిలమ్మ వకాలు తప్పించుకొని మాట్లాడుతూ ఉండేది మన అందరూ కూడా చూస్తూనే ఉన్నాం మనం. మరి ఇలాంటి సందర్భంలో ఇమీడియట్ గా ఆవిడొచ్చి ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారిని దూషించే సందర్భంలో కూడా మీరు కనీసం రెస్పాండ్ అవ్వరని మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భంలో మరి ఆవిడకి మొహం చాలక, మొహం సరిపోక
ఆవిడ కూటమిని బద్నాం చేసేటటువంటి పని ఆవిడ చేయలేక ఏంటంటే చివరిగా అట్లీస్ట్ ఎవరో ఒక రెస్పాండ్ అవ్వకపోతే బాగోదని చెప్పి కేవీపీ గారు బయటకు వచ్చుంటారని నేనైతే అనుకుంటున్నాను తప్ప, లేకపోతే ఖచ్చితంగా ఇటీవల కాలంలో అంటే మేబీ మే నాట్ బి దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ షర్మిలమ్మ గారి గురించి మాట్లాడడం నేనైతే తగనేమో దానికి సంబంధించి, కానీ బట్ స్టిల్ చాలా బాధగా అనిపించేది ఆవిడ మాటలు వినిపిస్తే, చాలా ఆవేదనగా అనిపించేది. ఏంటి అంటే ఇంకా ఇంత ఇలాంటి పరిస్థితి ఎందుకు ఇది అని అనిపించేది. అట్లీస్ట్ పోనీ కేవీపీ రామచంద్రరావు గారైనా రెస్పాండ్ అవ్వటం జరిగింది. ఇది ఒక మాటలో చెప్పాలి అంటే చంద్రబాబు గారు ఇది ఒక ట్రయల్ రన్, పవన్ కళ్యాణ్ తో తెలంగాణ వెళ్ళి మాట్లాడమని చెప్పడం అన్నటువంటి ఒక ట్రయల్ రన్ లాంటిది. సో ట్రయల్ రన్ ఎలా ఉంటుంది, వాళ్ళ రిసెప్షన్ ఎలా ఉంటుంది, యాక్సెప్టబిలిటీ ఎలా ఉంటుంది అన్నటువంటి దానికి ఒక ట్రయల్ రన్ ఇంత వేయించారు. సో సినిమా అనేది వాళ్ళకి చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది కాబట్టి దేర్ మే నాట్ బి మచ్ కయోస్ హెడ్ అని నేనైతే అనుకుంటున్నాను కేఎస్ఆర్ గారు. రైట్. దీని మీద తెలంగాణలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు. నిన్నెవరో క్రాంతి దళ్ పేరు మీద పృథ్వీరాజ్ గారు అంట, ఇంక వాళ్ళందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ పెట్టారు. అట్లాగే సిపిఐ ఆధ్వర్యంలో మరో రౌండ్ టేబుల్ జరిగింది. వాళ్ళంతా ఎంత తీవ్రమైన విమర్శలు. చివరికి పవన్ కళ్యాణ్ గారి వల్ల రెండు రాష్ట్రాల మధ్య ప్రజల్లో కూడా ఒక గ్యాప్ ఏర్పడే పరిస్థితి వచ్చిందా అనేటువంటి భయం కలుగుతూ ఉంది. అలాంటివి చేయకుండా ఉంటే బెటర్. మీరు రాజకీయాలు రాదలిస్తే రండి, లేకపోతే లేదు. కానీ ఇక్కడ తెలంగాణలో కూడా కానీ అనవసరంగా రెండు రాష్ట్రాల మధ్య స్పర్ధ వచ్చేలాగా ప్రయత్నం చేయకూడదని మనం అందరం కోరుకోవాలి. అప్పుడు సూరిబాబు గారు కొత్తపేట ఏమంటారు? తెలుగు గారు చెప్పండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణ చేయటం ఆయన ఎప్పటికప్పుడు పెద్దవాళ్ళతో పోల్చుకుంటున్నాడు. మీరు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయన మరో ఎక్కించడం కోసం ఎన్టీ రామారావు కూడా సాధ్యం కాలేదు. 100% స్ట్రైక్ రేటు. మీరు 21 సీట్లు కూడా 21 చోట్ల గెలిచారు కాబట్టి ఎన్టీఆర్ గంట గొప్పవాడు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఈయన బహిరంగ సభలో కూడా చెప్పుకోరాడు ఆ మాట. అలాగే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుని చెప్పుకుంటాడు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎక్కడున్నారు అసలు? ఏంటంటే తన అన్న కుమార్తెకు సంబంధించిన కంప్లైంట్ మీద కదా, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కదా ఆయన వెళ్ళి గన్ సరెండర్ చేసింది. రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఆపాదించడం అనవసరంగా? పైగా దురదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ అసంబద్ధమైన ఆరోపణలు చేస్తే, అత్యుదరమైన ఆరోపణలు చేస్తే పిసిసి అధ్యక్షుడు ఇక్కడ కానీ తెలంగాణ గారిని మాట్లాడరు, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడరు. ఎవరికి వ్యక్తిగతంగా కేవీపీ రామచంద్రరావు రెస్పాండ్ అయ్యారు, చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. రుజువు చేయి 10 కోట్ల రూపాయలు ఇస్తాం అని చెప్పేసి ఆయనకి ఈ లెటర్ చూసిన వెంటనే కేబినెట్ మంత్రివర్గంలో సమావేశంలో ఉండగా వెన్నులోకి వచ్చింది, వెళ్ళిపోయాడు ఆయన సమాధానం కూడా చెప్పకుండా. దానికి దీనికి సంబంధంలే కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయనకి వెన్నులోకి వస్తూ ఉంటది. నిజంగానే వచ్చిందేమోలే, దానికి మనం ప్రధాన్ని అనుమానించడం కరెక్ట్ కాదేమో తిలక్ గారు. అయితే ఒకటి మాత్రం నిన్న వీళ్ళ ఈ వీడియోలు వింటుంటే ఆశ్చర్యం అనిపించింది. జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు అంటారట కదా, వాళ్ళు అంటారు కదా, వాళ్ళు నానా బూతులు కామెంట్లు పెడుతున్నారంట. దురదృష్టవశాత్తు అలాంటి తెలుగుదేశం నుంచి వచ్చిన చెడు సంప్రదాయాన్ని జనసేన కూడా ఎందుకు ఫాలో అవుతా ఉంది? ఎవరు ఏ పార్టీ చేసినా, ఈవెన్ వైసీపీ వాళ్ళు చేసినా అట్లాంటివి చేయొద్దని కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర తగాదాలు రావడానికి కూడా ఇది ఒక కారణం ఏదట్లుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూలో జాగ్రత్త పడి జనసేన వాళ్ళందరికీ అట్లాంటి పిచ్చి కామెంట్లు పెట్టొద్దు, మహిళలను అవమానించే రీతిలో పెట్టొద్దని సలహా ఇస్తే మంచిది. మరి ఆయన వింటారో వినరో అది వేరే విషయం. సూరిబాబు గారు కొత్తపేట. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. రవీంద్ర గారు చిత్తూరు నుంచి. రవీంద్ర గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. అదే సార్, ఈ షర్మిల గారికి రాజ్యసభ సీట్ ఇవ్వలేదని ఇంకోటేసుకుంటే మీరు ఎందుకు అంత సంతోషపడుతున్నారు? నేనెందుకు ఆవేశపడ్డా? నేను కాదు, ఈనాడు ఆంధ్రజ్యోతి మొండి చెయ్యి అని రాసినాయి అని చెప్తున్నా. అంతేగా నాకేం అవసరం? ఆవిడకి ఇస్తే నాకు నష్టమే ఉంది, ఇవ్వకపోతే నాకు లాభం. బలేవాడు ఆయన. నీకు ఇవ్వాలనిపిస్తే ఇది అడుగు, తప్పేం లేదు. ఆవిడకి ఇవ్వాలని డిమాండ్ చేయి, లేదా తెలుగుదేశం నుంచి కూడా ఇమ్మని చెప్పి డిమాండ్ చేయి, లేదు కాంగ్రెస్ వాళ్ళని ఇమ్మని డిమాండ్ చేయి. ఏం మాట్లాడతారా మీ దుంపల దగ్గర? రైట్. శ్రీమతి కోసం పరపతి పణం. ఎమ్మెల్సీ చిరంజీవి వక్ర మార్గం. భార్య నివేదిత ప్రమోషన్ కోసం అధ్యాపకులకు ద్రోహం అంటూ ఒక కథనం వచ్చింది. పరిటాల రవితో పవన్కి తగాదా అయినాక భయపడి సాయం కోసం గద్దర్ దగ్గరకు వచ్చాడు పవన్ అని ఇది పాసం యాదగిరి గారు చెప్పిందని సోషల్ మీడియాలో మళ్ళీ పెట్టారు. పవన్ వ్యాఖ్యలపై కేవీపీ సీరియస్. పవన్వి డైవర్షన్ పాలిటిక్స్. వైసీపీ నేత వంగవీటి నరేంద్ర ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతున్నారు, హామీలు వదిలేసి పక్క రాష్ట్రాల్లో రాజకీయాలు ఏమిటని ఆయన ప్రశ్న. ఇక ఈ వార్తలు తడవకుండానే మోపెడు.
ఇక నుండి పట్టణాల్లో నీటి బిల్లు తీరు, కేంద్ర నిధుల కోసం ప్రజలపై పెనుభారం. ఇప్పటికే జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్. అంటే వాడుకున్న నీటికే కాకుండా పంపిణీ కేంద్రం నుంచి వచ్చే వాటర్కి కూడా బిల్లు వేస్తారు. ఆ బిల్లును కూడా జనం భరించాల్సి ఉంటుందని ప్రజాశక్తి ఒక వార్త రాసింది. ఇది మరి ఒకప్పుడు చెత్త కలెక్ట్ చేస్తే 100 రూపాయలు తీసుకుంటేనే పెద్ద తప్పు అని చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వం వారు, కూటమి సర్కార్ ఇప్పుడు మరి దీన్ని ఎట్లా సమర్థించుకుంటుంది అన్నది చర్చనీయాంశంగా ఉంది. తిలక్ గారు మీరేమన్నా మాట్లాడతారు దీని మీద, ఈ ప్రజాశక్తిలో వచ్చిన వార్త మీద? ఇంతకుముందు జీవో వచ్చిందండి, పట్టణాలు నగరాల్లో ఉన్నటువంటి పౌర సేవలు అన్నింటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ, అందులో భాగమే ఇది. అంటే ఇప్పుడు రేట్లు ఫిక్స్ చేస్తారు. ఆ జీవోలో ఉన్నది ఏంటంటే, మొట్టమొదటి జీవోలో రేట్ ఎంత ఫిక్స్ చేయాలనేది కూడా ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇష్టం. ఎవరికైతే బాధ్యత ఇస్తారో వాళ్ళ ఇష్టం ఎంత వసూలు చేయాలనేది. ఇక ఇష్టారాజ్యంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేసి ప్రజల్ని దోచుకోమని చెప్పడం తప్ప మరొకటి కాదండి ఇది. ఇంతకంటే ప్రభుత్వం తప్పుకుని మొత్తం ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ రద్దు చేస్తే బెటర్ కదా. ఇంత దారుణమైన దోపిడియా? ప్రజలకి మంచినీరు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి లేదా? ఎవరు చెప్పారు నీకు ఇంత ఇన్ని పాఠాలు, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, పరిపాలనా దక్షుడు అంటాడు. ఎవరు పరిపాలనా దక్షుడు? కేవలం అనుభవం లేకుండా 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల మనసును చూడబడిన జగన్ పరిపాలనా దక్షుడా? ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడా? ప్రజలకు అర్థమైంది కదా ఇప్పటికే ఎవరు పరిపాలనా దక్షుడు, ఎవరు పరిపాలన ప్రజా ద్రోహుడు. ఇంత దుర్మార్గమైన ప్రజల మీద దుర్మార్గంగా అంటే ఇదే చంద్రబాబు గారు చెత్త మీద పన్నేస్తారా, చెత్త ప్రభుత్వం అంటూ తెగ ప్రచారం చేశారు కదా. ఇప్పుడు అన్నిటి మీద పనులు వేసేస్తున్నారు కదా, ఉన్నాయని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడమే కాకుండా. మీకు ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా ప్రజల మీద ఏకమైన మీరు బాధలు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? వాళ్ళ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వాటి మీద భరిస్తుంది, ఒక పక్కన గ్యాస్ మీద పోతారు, ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారు పౌర సేవలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారు. అంటే జనానికి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది? మీరు ఏమైనా జీవన ప్రమాణాలు పెంచారా? వాళ్ళకి ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిపోయిందా? రైట్, ఓకే. అప్పలరాజు గారు మీరేమంటారు? ఈ నీటిని వినియోగం మీద ఈ జీవో ఇచ్చారట. రైట్, కొంచెం కట్ అయినట్లుంది. బీచ్ల్లో బార్లు, సముద్రం ఒడ్డున మద్యం అమ్మకాలకు సర్కార్ ఓకే. కేబినెట్ సమావేశంలో నిర్ణయం. తొలుత విశాఖ, చీరాల బీచ్ల్లో, అంటే సూర్యలంక దగ్గర బీచ్ల్లో అమ్మకాలు, కృష్ణానది ఒడ్డున అమరావతి అంటూ కేబినెట్ నిర్ణయం. ఇది చాలా ఒకప్పుడు మద్య నిషేధం అమలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మద్యం షాపులే కాకుండా బెల్ షాపులు అలవ్ చేస్తా రకరకాలుగా చేస్తూ ఇప్పుడు ఏకంగా బీచ్ల దగ్గరికి వచ్చింది. ఈ షాక్స్ అంటే నాకేంటో అర్థం కాక ఎవరో ఫ్రెండ్ అడిగితే ఆయన గూగుల్ చూసి చెప్పారు. షాక్స్ అంటే గోవాలో ఈ పాకలు అంటే గుడిసెలు లాంటివి లేదా పాకలు వేస్తారట. ఆ పాకల్లో మందు అన్నీ సరఫరా చేస్తారట. ఇటువంటి మరి ఇది మంచిదేనా? ఈ మద్యం అన్ని ఇంకా విచ్చలవిడిగా పారించడం అవుతుందా, అవ్వదా? ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు ఎల్లో మీడియా రాసిన 8 వరకు మాత్రమే అని ముక్తాయింపించారు. సో ఇది అసలు ఇటువంటి వ్యవస్థ సిస్టమ్స్ మంచివేనా కాదా? తిలక్ గారు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన క్యాబినెట్ తీర్మానం వలన రాబోయే రోజుల్లో బీచ్లకి ఫ్యామిలీస్ వెళ్ళాలంటే కష్టం ఉంది. ఆయన ఫ్యామిలీస్ అక్కర్లా, తాగండి, ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వండి. మరి బెడ్ షాపులు పెట్టారు, ఎక్కడ పెడితే అక్కడ తాగడానికి పర్మిట్ రూములు పెట్టారు, అయినా ఆదాయం రావటం లేదు. ఎవరిది తప్పది? మీకు ఒకటి కంటెంట్కి చెప్తానండి. ఎన్టీ రామారావు మద్య నిషేధం అంటే దాన్ని తీసేశారు, దానికి 100 కారణాలు చెప్పారు. పక్క రాష్ట్రం ఎటువంటి అనుభవం లేని కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి ఏమాత్రం ఒక్కరోజు కూడా అనుభవం లేని వ్యక్తి విజయ్ గారు దేవాలయాల దగ్గర, పాఠశాలల దగ్గర ఉన్న లిక్కర్ షాపులను తీసేయమన్నారు. ఆ మాత్రం విద్యత కూడా మీకు లేదా? అవి కూడా తీసేయకపోగా సముద్ర తీరాల్లో మీరు ఈ పాకలు కరువు పాకలాగా సారా పాకలు పెడతామని చెప్పి చెప్పడం ఎంత దుర్మార్గం అండి. అసలు మీకు ఆ విద్యత లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు? మీరు ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి. మీకు ఆదాయం పడిపోయింది, ఖర్చు పెరిగిపోయింది, క్లియర్ గా లెక్కలే చెబుతున్నాయి, కాదు లెక్కలే. మీరు ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు అన్వేషించట్లేదు. ఎక్కడెక్కడ రాయితీలు ఇచ్చేస్తారు, ఆదాయాన్ని గడ్డి కొడతారు మీరే. రాయితీలు ఇచ్చేసి లోగడ మద్యం కుంభకోణం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. 25,000 కోట్ల రాయితీలు ఇచ్చారు. ఆ కుంభకోణం కేసును మీరే విత్డ్రా చేసుకుంటారు, మళ్ళీ ఇప్పుడు రాయితీలు ఇస్తా ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా పర్మిట్ రూములు పెడతారు, లిక్కర్ షాపులు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు.
ఇది విధానమా? ఇది మద్యం విధానమా? ప్రజల ఆరోగ్యాన్ని మేలు చేకూర్చే ఒక పక్కన ప్రజల ఆరోగ్యాన్ని మేలు చేకూర్చే ఆరోగ్యశ్రేణి దెబ్బతీయడం, ఇంకో పక్కన ప్రజల ఆరోగ్యం దెబ్బతీసేటువంటి మద్యం ఏరులై పాలించడం. దీనికంటే ఇక గంజాయి ఎటువంటి కూడా డ్రగ్స్ కూడా అలౌ చేస్తే గవర్నమెంట్ ఆదాయం వస్తుంది కదా. అట్లా వద్దులేండి, అట్లాంటివి మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అరే, గోవాలో ఇట్లా ఉంటాయట ఈ పాకలు, గుడిసెలు ఉంటాయట, వీటిలో మందు అమ్ముతారట. చూడండి, ఈ మధ్య ఒక రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది గంజాయి అమ్మకాలకి. ఎవరు ఎవరు నాగాలాండ్ అక్కడ గుర్తులేదు, సరే జరిగే పేరు గుర్తులేదు. ఓకే, జనరల్ ఎవరు ఇవ్వలేండి, అట్లా అది కరెక్ట్ కాదేమో బహుశా, ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య కదా. ప్రభుత్వం తీర్మానం చేసింది. ఓకే, రైట్. ఓకే, ఇక అప్పలరాజు గారు మీరు చెప్పండి, బీచ్ల్లో బార్లట ఇందాక మీరు కట్ అయినట్టుంది. అప్పుడు ఈ పట్టణాల్లో మున్సిపల్ వాటర్కి వాడిన దానికే కాకుండా డిస్ట్రిబ్యూట్ అయిన సరఫరా కేంద్రం నుంచి వచ్చే మొత్తానికి కూడా డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్పి జీవో ఇచ్చారట. ఈ ప్రైవేట్ తిలక్ గారు చెబుతున్నారు, మొత్తం పౌర సేవలని ప్రైవేటైజ్ చేస్తున్నారు మున్సిపాలిటీలో, దానివల్ల రాష్ట్ర ప్రజల మీద పెనుభారం పడిపోతుందని అన్నారు. ఈ రెంటి మీద మీ కామెంట్ ఏమిటి? బీచ్ల్లో బార్లు, సముద్రం ఒడ్డున మద్యం అమ్మకాలకు సర్కారు ఓకే, ప్రజలు దీన్ని ఆమోదిస్తారా? ఇది ఎక్కడ గొడవ? మొత్తం ఈ మద్యం షాపులతోటే వస్తున్నాం అనుకుంటే ఏకంగా మద్యం పాకలు కూడా పెడతారా బీచ్ల్లో అని అంటారా? యాక్చువల్లీ కేఎస్ఆర్ గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. నేను 2014-19లో అంటే థర్డ్ టైం చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు February 14th వచ్చింది. అంటే రోజ్ డే అంటాము తెలుగులో, ప్రేమికుల దినోత్సవం అని వరల్డ్ వైడ్ దానికి సంబంధించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. February 14th అనేటటువంటి దాన్ని ఒక ఉత్సవంగా మనం చేయాలా విశాఖపట్నం బీచ్ లో అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఆయన రూపకల్పన చేశారు. ఆయన ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమం పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంటది. ఇది ఆ క్లిప్పింగ్ కూడా నా దగ్గర ఉంది, ఆంధ్రజ్యోతి వాళ్ళది. ప్రేమోత్సవం, అది ఆ కార్యక్రమం పేరు గుర్తుందో లేదు, ప్రేమోత్సవం అది దాని పేరు. దానికోసం అని చెప్పి ఒక 8 కోట్లు 10 కోట్లు శాంక్షన్ చేసి, అప్పుడు ఇంకా చాలా వినూత్నమైన ఆలోచన. ఇప్పుడు చంద్రబాబు గారు అట్లీస్ట్ బీచ్ షాక్స్ పెట్టి కావాలంటే మందు పోయండి, అదే తాగి తందనాలు ఆడతారు అన్న దగ్గర ఆగారు. ఈసారి చాలా మనం సంతోషించాలి ఇది. కానీ అప్పుడు ఆలోచన ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఆలోచన. బీచ్ షాక్స్ పెట్టి ఓన్లీ కపుల్స్ ఆర్ అలౌడ్, ఓహో మందు సంగతి కాదు, ఓన్లీ కపుల్స్ ఆర్ అలౌడ్. ఒక 24 గంటలు అంటే గంటకి ఇంత అని చెప్పున కపుల్స్ నుంచి వసూలు చేసి ప్రేమోత్సవం చేయాలా విశాఖపట్నం బీచ్ లో, తద్వారా దీనికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం వస్తుంది, గోవాని మించిపోతాం మనం అని చెప్పి గొప్ప ఆలోచన చేశారు. ఇది ఆంధ్రజ్యోతిలోనే ఒక పెద్ద కథనం రాశారు, చాలా అద్భుతమైన ఆలోచన చంద్రబాబు గారిది అని చెప్పి. అంటే ఇలాంటి దీన్ని ఏమంటారంటే, మరి నాకు ఆ భాష నాకు రాదు, పచ్చిగా అయితే నేను మాట్లాడలేను, నాకు అర్థం కాదు. రాష్ట్రం యొక్క పరువుని, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ని తాకట్టు పెట్టి అప్పుడేమో ప్రేమోత్సవం అని, ఇప్పుడేమో బీచ్ షాక్స్ పెట్టి మందు సరఫరా చేస్తామని. అంటే ఎటుపోతుంది గవర్నమెంట్ అన్నటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. బీచ్ల్లో అక్కడెక్కడో బార్లు ఉంటాయి, బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి. అసలు ఈ గోవాలో ఇలా ఉంది కాబట్టి మనం కూడా అలా చేయాలి అన్నటువంటి ఆలోచన అది సరికాదు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకొని మనము గ్రోత్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, జిఎస్డిపి ఇంప్రూవ్ చేసుకోవాలి, తద్వారా ప్రజలకి వాట్ ఐ మీన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ కల్పించుకోవాలి. కానీ గోవాలో బీచ్ లో మందు పోస్తున్నారు కాబట్టి మనము మందు పోద్దాము, విశాఖపట్నం నడిబొడ్డున మందు పోస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నటువంటిది అది చాలా అబ్సర్డ్ ఆలోచన అని నేనైతే అనుకుంటున్నాను. రెండోది, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఆస్తులు అలాగే మున్సిపాలిటీ సర్వీసెస్ రెండు ఉన్నాయి కేఎస్ఆర్ గారు. నాట్ ఓన్లీ సర్వీసెస్ ఒకటే కాదండి, ఆస్తులు కూడా స్టెప్ వైజ్ గా పీపీపీ మోడ్ లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి దాని నుంచి ఫీజుల రూపంలోనూ రాయల్టీ రూపంలోనూ ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలని. అసలు ఈ ప్రక్రియ ఏదైతే ఉంది ఇది కానీ ఇంప్లిమెంట్ అయితే రాబోయే మున్సిపల్ బాడీలకి, రాబోయే మున్సిపల్ కౌన్సిల్స్ ఎవరికి కూడా ₹1 ఆస్తి కూడా వాళ్ళ చేతిలో ఉండదు. ఇన్ ద సెన్స్ మున్సిపాలిటీకి ₹1 ఆదాయం కూడా నేరుగా వాళ్ళకు వచ్చే పరిస్థితి ఉండదండి. ఇదైతే గతంలో కూడా 14-19లో కూడా ఈ ప్రయత్నం చేశాడు ఆయన.
అక్రాస్ ది స్టేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి శానిటేషన్ని అవుట్ సోర్సింగ్కి ఇచ్చేయడానికి, ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా తీసేసి లేకపోతే అవుట్ సోర్సింగ్ ఎవరికో చేసి వాళ్ళకి వీళ్ళని అటాచ్ చేసేయాలన్నటువంటి ప్రయత్నం గతంలో చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు సుమారుగా ఒక 10 రోజులు 13 రోజులు మున్సిపల్ వర్కర్స్ అందరు అక్రాస్ ది స్టేట్ ధర్నాలు చేసి మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా చెత్త అంతా కూడా కుప్పలు కుప్పలుగా పేరుకుపోతే పబ్లిక్ నుంచి చాలా పెద్ద ఎత్తున అవుట్ క్రై వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు నాకు ఈ గొడవ అని చెప్పేసి ఆయన విత్డ్రా అయ్యారు తప్ప గతంలో కూడా ఈ ప్రయత్నం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అందరినీ కూడాను ఏపీ యాప్కాప్లో యాడ్ చేసిన తర్వాత యాప్కాప్లోకి తీసుకున్న తర్వాత వాళ్ళకి టైంకి జీతాలు రావడం, పెరిగినటువంటి జీతాలు రావడం, కొంత ఉద్యోగ భద్రత రావడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అదే మాదిరి మేము ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తాము, ఇలాంటి సర్వీసెస్ అన్నింటినీ సంబంధం లేకుండా మేము చేస్తాము అంటే ద సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడైతే రిపీట్ అవుతుందండి. చంద్రబాబు గారి ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని ఎలా అమ్మాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంచు నేలని ఏ మాదిరి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్నటువంటి ఆలోచన. అంటే ఈ క్యాబినెట్ మీటింగ్లు ఇవన్నీ కూడా ఉత్తి అంటే ఇలా అనకూడదు, క్యాబినెట్ మీటింగ్ల గురించి నేను తక్కువ చేసి మాట్లాడకూడదు, కానీ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకొని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, ఒక ఆలోచన తీసుకొని ఉంటారు, ఒక ప్రైవేట్ వ్యక్తికి అటాచ్ అయిపోయి ఉంటారు, ఒక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఇన్సెంటివ్, కమిషను, లంచము, ఇంకోటి ఏదో వాళ్ళు కమిట్ అయిపోయి ఉంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్ మీటింగ్లు అని చెప్పేసి డ్రామాలు వేస్తూ ఉంటారు తప్ప మరొకటి కాదు. ప్రజాహితమైన ప్రజలకు మంచి చేసే ఒక్క నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. లేకపోతే నేను నిన్న నైట్ చదివాను, నేను అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ల యొక్క ఎడిషనల్ బ్యూటిఫికేషన్ కోసం అని చెప్పి 650 కోట్లు సుమారుగా అప్రూవ్ చేస్తారు క్యాబినెట్. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇలాంటి వాటికి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలకు అవసరమైనట్టు చేయడానికి, ఆరోగ్యశ్రీ బిల్స్ పే చేయడానికి డబ్బులు ఉండవు, రైతులకేమో ఇన్సూరెన్స్ మళ్ళీ కట్ అయినట్టుంది. రైట్. సాయి మోహన్ గారు చెన్నై చేయడానికి ఏమో డబ్బులు కట్. మళ్ళీ అమరావతి ఇష్యూ మళ్ళీ మాట్లాడదాం అప్పలరాజు గారు, ఒక్క నిమిషం. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆసక్తి, ఇంట్రెస్ట్ లేనట్లు ఉందండి ఆయనకి ఇప్పుడే కాకుండా. అందువల్ల ఆయన తెలంగాణలో ఆ విభజన హామీల గురించి వాటి గురించి ప్రయత్నించినా బాగుంటుంది. అందులో కానీ ఎప్పటికీ కాలేని అనేటువంటి నిరాశతో ఉన్నట్టుంది. అందువల్ల ఆయనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా మన కార్యక్రమం మనం చేద్దాం సార్. ఓకే, రైట్. అట్లాగే చేస్తున్నాం కదా అనేక అంశాల్లో, అది కూడా ఒక అంశం, అంతేగాని పూర్తిగా దాని మీద నడపట్లేదు కదా మిత్రం. ఇప్పుడు ఎన్ని అంశాలు నడిపాం, ఎన్ని అంశాల గురించి చర్చ జరిగింది, మంచి చెడు అన్ని విశ్లేషిస్తూ వెళ్ళాం కదా. బీచ్ల్లో మద్యం పాకలు వస్తాయంట, మున్సిపాలిటీల్లో పౌర సేవలన్నింటినీ తాగునీటి బిల్లులు పెరగబోతున్నాయంట, ఇవన్నీ మరి వార్తలే కదా, చర్చనీయాంశాలే కదా. రైట్. మరొకరు సూరిబాబు కొత్తపేట నుంచి. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. సార్, సూపర్ 6 కోసం అండి. సూపర్ 6 లో హామీలో భాగంగా ప్రతి మహిళకి నెలకు 1500 కుటుంబంలో ఇస్తారన్న ప్రభుత్వం, అలాగే 40 సంవత్సరాలకే పెన్షన్ బీసీ మహిళలకి పెన్షన్ ఇస్తారన్న ప్రభుత్వం 50 ఏళ్ళకి కదా ఇవ్వకపోవటం పక్కన పెట్టి కనీసం వృద్ధులకి 60 సంవత్సరాల నుండి వృద్ధులకి పెన్షన్ ఇవ్వకపోయిన ఈ ప్రభుత్వంపై తగు చర్యలు కోర్టు ద్వారా మనకి జగన్ గారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైట్. ఓకే, రైట్. ఇప్పుడు ప్రభుత్వ భవనాల్లో హంగులకు 642 కోట్లు. కృష్ణా నది ఒడ్డున అమరావతి అమరావతి పెడితే పర్వాలేదు, కానీ హంగులకి 642 కోట్లు నిర్ణయం తీసుకున్నారట. అట్లాగే పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీ పనులు విలువని రెట్టింపు చేశారట. వ్యవసాయ పనుల సీజన్లో ఉపాధి హామీ పనులకు 60 రోజులకు పెంపు. తర్వాత అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు. సో వీటన్నిటిలోకి హైలైట్ ఏంటంటే 1000 కోట్లు ఖర్చు పెడుతున్న అమరావతిలో ప్రభుత్వ భవనాల్లో హంగులకే మళ్ళీ 642 కోట్లట. మొన్న ఆ భవనాల్లో సదుపాయాల కోసం 2900 కోట్లు ఎంత ఉన్నారు, మళ్ళీ ఈ హంగులేమిటో ఈ 642 కోట్లు ఏమిటో వీటి మీద. అలాగే రాక్షస పాలనపై రణభేరి, రాష్ట్రానికి చంద్రబాబు హానికరం అంటూ వైసీపీ కొత్త నినాదాన్ని పట్టుకుంది. నమ్మించి గొంతు కోయడమే ఆయన నైజం, 2 ఏళ్ల పాలన అంతా దగా వెన్నుపోటు అంటూ కూడా నిన్న నిరసనలు
చెప్పారు. ఆ నిరసనలు చెప్పిన వారిలో మన అప్పలరాజు గారు కూడా ఉండి ఉంటారు. వీటన్నిటి మీద అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశాడు. సార్, మనం అధికారం చేపట్టి 2 ఏళ్ల సందర్భంగా మనం ఇచ్చిన మేనిఫెస్టోని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు రోడ్లపై తగలబెట్టేశారు సార్. కంగారు పడకండి అయ్యా, అది కూడా మన మంచికే. మేనిఫెస్టోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తగలబెట్టేసినందున అందులో ఉన్న హామీలను మేము నెరవేర్చలేకపోతున్నామని చెప్పేద్దామని తెలుగుదేశం నాయకుడు అన్నాడంట. ఇదే మాట మన పెంపుడు మీడియాకు కూడా చెప్పని అన్నారని శ్రీనివాస్ ఉత్తరాంధ్ర ఆయన సరదాగా ఒక కామెంట్ పెట్టారు. సో ఇప్పుడు అప్పలరాజు గారు హామీల పత్రాలను లేకపోతే టీడీపీ మేనిఫెస్టోను దగ్ధం చేశారు కాబట్టి ఇక హామీలు అమలు చేయక్కర్లేదని జోకులు వేస్తూ సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీని మీద చర్చలోకి వెళ్దాం. ఇక ఈ 2 పాయింట్లు, అమరావతికి మళ్ళీ హంగుల పేరుతో 642 కోట్లు, నిన్న నుంచి మొదలైన వైసీపీ నిరసన భేరీ, రాక్షస పాలనపై రణభేరీ, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, దీన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లున్నాయి. ప్రధానంగా డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారంట. రాజధానిలో అక్రమాలు జరుగుతున్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము భూములు ఇవ్వమంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే కేసులు పెడతారంటే ఏందేందో రకరకాలుగా వస్తున్నాయి. గొడ్డల పార్టీ అని, వాడిని కట్టడి చేయాలని ఇట్లాంటివన్నీ రాస్తున్నారు. జగన్ గారి మీద ఏదో మళ్ళీ ఈడీ వాళ్ళు వస్తారని, సిట్ దర్యాప్తుకి అటెండర్ని పిలిచారని, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం అంత బలహీనపడిపోయిందా ఏమిటి? అయితే గెలిచేందుకు అనేక హామీలు ఇస్తాం, మంత్రి పార్థసారథి గారు ఇచ్చినన్ని చేస్తామా అని ఆయన అంటున్నారంట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజయాలపై 3 బహిరంగ సభలు పెడతారట. కిరణ్ గారు చెప్పండి ఈ 2 పాయింట్లు. ఒకటి, అమరావతికి 642 కోట్లు కేవలం హంగుల కోసం అట. 1, 2, నిన్నటి నుంచి మొదలైన ఈ వైసీపీ నిరసనల్లో ప్రధానంగా ఏపీకి అంటే రాష్ట్రానికి చంద్రబాబు హానికరం అనే కొత్త నినాదం ఇచ్చినట్లున్నారు. దీని మీద జరిగిన తీరు, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? పార్థసారథి గారు చెప్పినట్టుగా హామీలు ఇస్తుండగా నేను అడుగుతారా అన్నట్లుగా చెప్తున్నారు, మరి అది కరెక్టేనా? వైసీపీ అధికారికంగా ఇచ్చిందా లేకపోతే స్థానిక నాయకులు ఇచ్చిన పిలుపు ఆ నినాదం తెలియదు, కానీ కరెక్ట్ సరైన నినాదం అండి. ఈ రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తోంది చాలా దారుణంగా. ఇప్పటికే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, వ్యవసాయ రంగం నాశనం అయిపోతుంది, ఇంకో పక్క విద్యారంగం, వైద్య రంగం ఇవి కూడా నాశనం అవుతున్నాయి. మీరు ఇది చేస్తూ రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తున్నారు అంటే పారిశ్రామికవేత్తలకు స్థలాలు చేస్తే రాష్ట్రం బాగుపడిపోయినట్టేనా? ఎటు తీసుకెళ్తున్నారు? ఈ రాష్ట్రం దివాళా కోర ఆలోచనలతో రాష్ట్రాన్ని దివాళా తీసే మార్గంలో పయనింపజేస్తూ రాష్ట్ర ఆదాయం పెంచకుండా ఖర్చు పెంచుకుంటూ కమిషన్లు వచ్చే పనుల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని చివరికి అందువల్ల వైసీపీ అన్న నినాదం కరెక్ట్, రాష్ట్రానికి ప్రమాదం అనేది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవడం అనేది లేనే లేదు. ఆయన సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ లో చెప్తున్నట్టుంది, గెలిచినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో తన ఆదాయం పెంచుకోవాలి, తన సంపద పెంచుకోవాలనే ధోరణిలో పెడుతున్నట్టు తప్ప రాష్ట్ర సంపద పెంచాలి, ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి అనే ధోరణిలో పెడుతున్నట్టుగా మాత్రం కనిపించడం. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు తగ్గిపోతున్నాయి, రాష్ట్రంలో పన్ను రూపంలో రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి, ఖర్చులు చూస్తే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందువల్ల ఇది రాష్ట్రానికి వినాశకరమైన మాత్రం అది కరెక్ట్ నినాదం నేను అనుకుంటున్నాను. రైట్. అప్పలరాజు గారు చెప్పండి, మీ ఇందాక కట్ అయినట్లుంది, రాష్ట్రానికి చంద్రబాబు హానికరం అనే కొత్త నినాదం ఇచ్చినట్టున్నారు. మరి అఫీషియల్గా పార్టీ పరంగా ఇచ్చారా, నాయకులు ఇచ్చారో తెలియదు, కానీ దాంతోపాటు ఇంట్రెస్టింగ్ ఇందాక మీరు చెప్పారు కదా, ప్రేమోత్సవ్ ఆడపడుచుల పట్ల చంద్రబాబు తీరు అధికారంలో ఉంటే ఇలా, ప్రతిపక్షంలో ఉంటే అలా అని విశాఖ తీరంలో ప్రేమోత్సవ్ అట. అలాగే ఆడపడుచుల ఆత్మగౌరవ సభని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆడపడుచుల ఆత్మగౌరవ సభలను పెట్టారట. సో ఇది పరిస్థితి. సో ఆ సందర్భంగా ఈ క్లిప్పింగ్స్ చూపించడం జరుగుతూ ఉంది. రైట్. ఇక అప్పలరాజు గారు మీరు మాట్లాడండి, నిజంగానే చంద్రబాబు గారు ఏపీకి హానికరమా? అలాగే ఇందాక అమరావతి గురించి కూడా మాట్లాడుతున్నారు, దాని మీద కూడా ప్రస్తావించండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, బ్రాండ్ ఏపీ ఇమేజ్ కి చంద్రబాబు గారి వ్యవహార శైలి, వాళ్ళ విధానాలు ఖచ్చితంగా హానికరమని చెప్పొచ్చు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకసారి మీరు గమనిస్తే, ఇదేదో 640 కోట్లు పెట్టి అమరావతి భవనం
సోకులు చేసుకుంటున్నారు, లేకపోతే బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నారు అన్నటువంటిది నా ఇది కాదు. కానీ ఉన్నటువంటి ప్రతి వ్యవస్థని కూడా ఆయన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఒక ఆర్గనైజ్డ్, ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్రైమ్ మాదిరి ఆయన పనిచేస్తున్నారని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఆయన మొదటిసారి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే 99లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఒక పెద్ద విజయం మాదిరి ఆయన పనిచేస్తారు. ఆయన అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా, అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేటైజేషన్ చేయటం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక అన్నట్టు, ప్రైవేటైజేషన్ సక్సెస్ స్టోరీ అని ఒక పుస్తకం కూడా రాసి అన్ని ఆర్గనైజేషన్ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు ఆ రోజు. మళ్ళీ ఇప్పుడు అంతకు మించి ఇప్పుడు చేయటం అన్నటువంటిది చాలా బాధాకరం. మీరు చూసుకోండి, రోడ్లు వచ్చి రాగానే R&B రోడ్లు, మండల్ కనెక్టింగ్ రోడ్లకు సైతం టోల్ ఫీజులు వసూలు చేస్తాం, ప్రైవేట్ వ్యక్తులకి మెయింటెనెన్స్ కి ఇచ్చేస్తాం అని చెప్పి మీకు ఈ 15-20 సంవత్సరాలకి ఇచ్చేస్తాం, మీరు మెయింటైన్ చేసుకొని మీరే టోల్ ఫీజు వసూలు చేసుకోండి అన్నటువంటి పందాలోకి ఒక ఆలోచన తీసుకొని వచ్చారు ఆయన. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆలోచన ఇరిగేషన్ ప్రాజెక్ట్, బనకచెర్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్ అని గొప్పగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు గారు బనకచెర్ల ప్రాజెక్ట్ ని PPP మోడ్ లో టేకప్ చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసేది ఎంత ప్రమాదకరమైనటువంటిదండి. ఇది కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న సుమారుగా 800 పైబడి LI స్కీమ్స్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసి అవుట్ సోర్సింగ్ PPP మోడ్ లో టేకప్ చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు. ఆయన హార్బర్లు, పోర్టులు, టూరిజం డిపార్ట్మెంట్ లో అసలు గవర్నమెంట్ అండర్ లో ఏ ఇన్స్టిట్యూట్ ఒక సెంట్ ల్యాండ్ లేదండి ప్రస్తుతం. రైట్ నా ఒక్క సెంట్ ల్యాండ్ కూడా టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించి గవర్నమెంట్ నియంత్రణలో లేదు అన్నటువంటి విషయం మన అందరం కూడా గుర్తెరగాలి. ఆ మాదిరి ఎంటైర్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేశారు ఆయన. దానివల్ల వచ్చేటటువంటి ప్రమాదాలే. ప్రైవేట్ వ్యక్తులు ఏంటి, వాళ్ళకి వ్యాపారం కావాలి, వాళ్ళకి లాభం కావాలి, ప్రాఫిట్ కావాలి. కాబట్టి అప్పుడు కామోత్సవం లేదా ప్రేమోత్సవం, బికినీల్ షో అని ఇద్దరికేమో ఒక బీచ్ ట్యాక్ ఇచ్చి అక్కడేమో అంటే అఫీషియల్ గా గవర్నమెంట్ వ్యభిచారం చేయించే కార్యక్రమం ఆ రోజు ఆలోచన. ఈ రోజేమో బీచ్ లోనేమో మందుపోయారని చెప్పడం. ఆర్కే బీచ్ లో, విశాఖపట్నం ఆర్కే బీచ్ లో బీచ్ ట్యాక్స్ పెట్టి బెవరేజెస్, ఆల్కహాల్ అలౌ చేస్తే అక్కడికి వచ్చేటటువంటి ఫ్యామిలీస్, అక్కడికి వచ్చేటటువంటి పిల్లలు, అక్కడికి వచ్చేటటువంటి మహిళలు, వృద్ధులు వాకింగ్ కోసం అక్కడికే వస్తారు, రిక్రియేషన్ కోసం అక్కడికే వస్తారు, గాలి కోసం అక్కడికే వస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే విశాఖపట్నం బీచ్ అన్నటువంటిది ఒక సాధారణ పేదవాడి జీవితంలో చాలా ప్రధానమైనటువంటి రిక్రియేషన్ సందర్భంగా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి ఫ్రీ రిక్రియేషన్ సెంటర్ అది. అక్కడేమో మీరు మందు పోసి మందు బాబులు ఎలా చేస్తారు అంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందండి? ఎక్కడైనా ఉంటుంది అలాగా? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారం అమ్మేయాలని, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేయాలన్నటువంటి కుట్ర. మెడికల్ కాలేజీలు ఎంత దారుణం అండి. సంవత్సరానికి 800-1000 కోట్లు పెడితే 4 ఏళ్లలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయే స్థితి నుంచి ఈ రోజు ఏమో డబ్బులు లేవని చెప్పి యోగాలకేమో 1000 కోట్లు, 340 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో ఉందట యోగా డే. ఈసారి కృష్ణా నది తీరంలో పెడతారట. ఈసారి ఎన్ని కోట్లు అని చెప్పి నిన్న మొన్న మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ఏవేవో తలతికి సమాధానం చెప్పారు చంద్రబాబు గారు. అంటే కంప్లీట్లీ డిసైడ్ అయిపోయారు ఆయన, ఇది నేను చివరిసారిగా ముఖ్యమంత్రి చేస్తున్నాను, రాష్ట్రం ఏమైపోతే నాకేంటి, రాష్ట్ర ప్రజలు ఏమైపోతే నాకేంటి. సో ఒక 2, 3, 4 ఎన్నికలకు అవసరమైనటువంటి ఫండింగ్ ఆ పార్టీకి వచ్చేసే విధంగా ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని అయితే పూర్తిగా OLX లో అమ్మకానికి పెట్టారని నేనైతే అభిప్రాయపడతాను. అయితే మీ నిన్న నుంచి ఆరంభించిన ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం కానీ, సో ఇప్పుడు ఇచ్చినటువంటి నినాదం కానీ ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందని తిలక్ గారు కూడా అంటున్నారు. ఏపీకి చంద్రబాబు హానికరం అని. ఈ ప్రోగ్రామ్ కి జనం నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉంది కేసీఆర్ గారు. జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోరోవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఏళ్ల కాలంలో చాలా కార్యక్రమాలు చేశాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, ఇంత హెక్టిక్ షెడ్యూల్ ఇచ్చినప్పటికీ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒక హెక్టిక్ షెడ్యూల్ ఇచ్చారు. ఇందులోనే మాకు ఈ కార్యకర్తలకు సంబంధించినటువంటి నియామకాలు కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, వెరిఫికేషన్ కానీ అదొక ప్రక్రియ, ఆన్గోయింగ్ ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి పిలిస్తే పరిగెత్తుకొని కార్యకర్తలందరూ రావడం,
మేము కార్యక్రమం చేస్తున్న దగ్గర ప్రజలందరూ కూడా వచ్చి నిలబడడం చాలా పాజిటివ్ వైబ్ ఇది, చాలా పాజిటివ్ వైబ్ అది. నేను నిన్న మొన్న మా విలేజెస్ నుంచి కొంతమంది వచ్చి మామూలుగా వేరే ప్రైవేట్ కార్యక్రమం కోసం అని చెప్పి వచ్చి కూర్చొని వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు, బాబు గ్రామాల్లో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా చంద్రబాబు గారి గవర్నమెంట్ కి సంబంధించి ఏ రకమైనటువంటి పాజిటివ్ భావన అనేది లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే చిత్తుగా పోతారు బాబు తెలుగుదేశం వాళ్ళు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు అంటే ప్రజలు జనరల్ పబ్లిక్ మాకు కన్సోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అండి. అంటే ప్రజలకి ఇప్పటికి కానీ అర్థం కాల చంద్రబాబు గారి చేతులు మోసపోయామా అన్నటువంటిది ఇప్పటికి కానీ అర్థం కాల. మా పార్టీ ఓడిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఓడిపోవడానికి ఆ రోజు మేము ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఆసరా ఏదైతే డ్వాక్రా మహిళలు 2014 ఎన్నికల ముందు తీసుకొచ్చినటువంటి రుణాలకి ఎన్నికల నాటికి ఎంత రుణం ఉంటే అంత రుణం 4 విడతల్లో మాఫీ చేస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఎంటైర్ ఆ అప్పులన్నీ కూడా 19 ఎన్నికల ముందు 26,000 కోట్లు సుమారుగా ఉన్నాయి కేఎస్ఆర్ గారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలు వైఎస్ఆర్ ఆసరా పేరు చెప్పి టైంకి ఇంట్రెస్ట్ కూడా వే ఆఫ్ చేసి చాలా చక్కగా దాన్ని క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణమాఫీ చెప్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,18,00,000 మంది మహిళలు అంటారు కాబట్టి 1 సెకండ్ కేఎస్ఆర్ గారు 1 సెకండ్ ఓడిపోవడానికి కారణం చెప్తున్నాను నేను. 2023 డిసెంబర్ నాటికి ప్రతి గ్రూప్ కూడా 10 లక్షలకి తక్కువ కాకుండా అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఆ 2023 డిసెంబర్ నాటికి డ్వాక్రా మహిళలు అందరూ తెచ్చుకున్నటువంటి అప్పులు సుమారుగా 1,50,000 కోట్ల పైబడి డ్వాక్రా మహిళలు అప్పు తెచ్చుకున్నటువంటి సందర్భం. అదేంటి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారన్నటువంటి విశ్వాసంతో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ అనౌన్స్ చేస్తారన్నటువంటి ఒక నమ్మకంతో చేశారు కాబట్టి మరి అంత ఓవర్ హెల్మింగ్ అప్పులు మనం తీర్చలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయారు. చెప్పలేనటువంటి సందర్భంలో మరి ఈ అప్పుల్ని ఎలా తీర్చాలన్నటువంటి డ్వాక్రా మహిళలకి కొంత ఆలోచన వచ్చినప్పుడు చంద్రబాబు గారు చెప్పినటువంటి అబద్ధాలు 18 సంవత్సరాలు దాటితే 1,500 చొప్పున ఇస్తాను, 50 సంవత్సరాలు దాటితే బీసీలకు కూడా పెన్షన్ ఇస్తాము, లేకపోతే ఈ రకమైనటువంటి నిరుద్యోగులు వృత్తిస్తాము అన్నటువంటి అబద్ధాలని అప్పుడు నమ్మాల్సి వచ్చింది ప్రజలకి. వాటిని నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు చంద్రబాబు గారి విశ్వరూపం, చంద్రబాబు గారి నిజరూపం ఈ రోజు మహిళలందరికీ అర్థమైంది అన్నటువంటిది నేనైతే భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా పోలీసులతో మీకు కూడా గొడవైనట్లుంది అక్కడ ఈ ధర్నా దగ్గర. మరి అంటే మేము పోలీసులతో మాకు గొడవ అయింది అని చెప్పుకునేటటువంటి సందర్భం గురించి మేము ఆలోచించడం లేదు. ఏంటంటే పోలీసులతో మాకు గొడవ జరగకపోతే ఈ రోజు మాకు పోలీసులతో మాకు గొడవ జరగలేదని చెప్పి దాన్ని వార్త వేసుకోవాలి తప్ప పోలీసులతో గొడవ జరగకపోతే, కన్ఫ్రాంటేషన్ లేకపోతే అది మాకు వార్త. కన్ఫ్రాంటేషన్ ఉంటే అది వార్త కాదు. దాని గురించి మేము అసలు ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని అప్రజాస్వామిక విధానాలు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని కట్టడి చేయాలని ట్రై చేసినా అంతకు మించిన ఉత్సాహంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే పనిచేస్తున్నాడని నేనైతే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి తెలియజేయదలుచుకున్నాను. రైట్. డిఎస్సి బాధితులను బుజ్జగించండి, లోకేష్ టార్గెట్ అయ్యారు, అండగా నిలవండి, వైఎస్ జగన్ పై ఎదురుదాడి చేయాలని మంత్రులకు చంద్రబాబు ఆదేశం. డిఎస్సి సూపర్ అని చెప్పండి, సీఎంకు థ్యాంక్స్ చెప్పాలని ప్రభుత్వ టీచర్లపై ఒత్తిడి. మరోవైపు డిఎస్సిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలంటూ భయపెట్టాలని చెప్పి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారట. చంద్రబాబుది అరాచక వైఖరిని వీళ్ళు ఈనాడు రాసేస్తున్నారు. అరాచక వైఖరిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ అంట. వైసీపీ కార్యకర్తలను పిలిపించుకుని రాజధాని రైతులకు న్యాయ సహాయం అంటూ కుట్రలు చేస్తున్నారంటూ మండిపాటంట. అంటే రాజధాని రైతులు మిగతా వాళ్ళు ఎవరెళ్ళినా ఇక జగన్ దగ్గరికి వెళ్తే వైసీపీ కార్యకర్తలేనా, వీళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకుంటారు. జగన్ గారిని గెలిస్తే ఇదంతా ఈ రకంగా ఎల్లో మీడియానేమో కవరప్పు, ఇంకోవైపు ఏమో సిట్ దర్యాప్తు అని చెప్పి అటెండర్కి కూడా నోటీసులు ఇవ్వటం. డైవర్షన్ రాజకీయాలా, డైవర్షన్ పాలిటిక్సా? తెలుగు గారు చెప్పండి, ఈ డిఎస్సి అని కానీ రాజధాని రైతుల మీద కానీ ఈ రకమైనటువంటి దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నట్ల వాళ్ళ బాధలు చెప్పుకుంటే వాళ్ళ బాధలు తీర్చాల్సిన ప్రభుత్వం వాళ్ళ మీద, వాటి మీద మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని చెప్పి బెదిరించడం ఏమిటి? ఇప్పుడు 2 పాయింట్లు అండి. ఒకటి అమరావతి, 2 డిఎస్సి. అమరావతి ఇన్కమ్ ఓరియంటెడ్ స్కీమ్. అది
సో అది దెబ్బతినకూడదు కాబట్టి దాని మీద ఎంత దూరమైన వెళ్తారు, కేసులు పెడతారు, రైతులను బెదిరిస్తారు, వాళ్ళ భూములు చెరువులకు తవ్వేస్తారు, వాళ్ళు ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టేస్తారు. ఆయన ఒక రైతు మంత్రుల సమక్షంలో చనిపోతే హార్ట్ అటాక్ తో కనీసం సానుభూతి, జాలి కూడా లేదండి. రైతు మనం చేసే పని ఉన్నట్టు జరిగిందని వాళ్ళకి ఆ జాలి కూడా లేకుండా చాలా దుర్మార్గంగా ఇంకా మేము సేకరిస్తాం భూమి అని చెప్పేసి భయంకరంగా బెదిరించడం అంటే ఇది వాళ్ళ పాయింట్ ఏంటంటే మాకు ఇన్కమ్ రావాలంతే, ఇది ఇన్కమ్ ఓరియంటెడ్ స్కీమ్ తప్ప అమరావతి ఇది ప్రజల కోసం కాదనేది ఒకటి. రెండు, డిఆర్సీ అనేది అది లోకేష్ గారు టార్గెట్ అయ్యారు, అందులో సందేహం లేదు. ఎందుకు టార్గెట్ అయ్యారు? దొరికిపోయారు. దాంట్లో అవకతవకలు జరిగినాయి, కుంభకోణం జరిగింది అనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం జరిగిందా లేదా ఆధారాలు పక్కన పెడితే, ఆధారాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే అవకతవకలు జరిగినాయి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన వాళ్ళంతా వైసీపీ వాళ్ళు అన్నారు. సరే, ఒక ఆయన నేషనల్ స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించాను, నాకు ఇవ్వలేదు, బ్రాంజ్ మెడల్ ఇచ్చారు ఈస్ట్ గోదావరిలో అని చెప్పారు. అది కూడా వైసీపీ వాళ్ళదానా? గోల్డ్ మెడల్ కూడా వైసీపీదేనా? స్పెసిఫిక్ కేసుకి స్పెసిఫిక్ గా వాళ్ళకి సొల్యూషన్ చూపించకుండా వాళ్ళ మీద కేసులు పెడతాం, పేపర్లో రాస్తే కేసులు పెడతాం. ఈ గొడవ ఏందండి బాబు? పాప రైతులు వేధిస్తా ఉన్నారని వాళ్ళు గొడవ పెడతా ఉంటే కేసు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇట్లయితే దుర్మార్గం కదా. రైట్. ఈ రెండు విషయాలు అండి, ఈ అమరావతి విషయంలో కానీ, ఈ డిఆర్సీ విషయంలో కానీ, డిఎస్సీ విషయంలో కానీ ఇప్పటి వరకు జనసేన పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, బీజేపీ అఫీషియల్ గా స్పందించలేదు. ఈ రెండు పార్టీలు వైఖరి తేలాలి. అంటే ప్రజలకు ద్రోహం చేస్తున్నా, ప్రజలకు కేసులు పెడుతుంటే చూస్తా ఊరుకున్నారంటే మద్దతు ఇచ్చినట్లే కదా. రైట్. మద్దతు ఇచ్చినట్టు కావచ్చు, మేమేమో సమర్థించలేదని కూడా చెప్పొచ్చు. రైట్. సంక్షిప్తంగా మీరు చెప్పండి, జగన్ గారిని కలుస్తున్నారని చెప్పి కక్ష లేకపోతే ఏమిటి కోపమా? కేసులు పెడతామంటున్నారు, డిఎస్సి అక్రమాల గురించి మాట్లాడినా, లేదా ఈడీ నోటీసులు ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది అప్పలరాజు గారు? సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది. ఒక విషయం నాకు గుర్తొచ్చింది కేసీఆర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ మనము కండక్ట్ చేసాం. చాలా బ్రహ్మాండంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి డిఎస్పీలు గాను, వాట్ ఐ మీన్ ఎస్డిపిఓలు గాను, డిప్యూటీ కలెక్టర్ గాను ఉద్యోగాలు ఇచ్చాం మనం. దాని మీద గవర్నమెంట్ మారిన తర్వాత బురద జల్లి అక్కడ ఏవో అక్రమాలు జరిగాయని, లేకపోతే ఇంకోటి అని చెప్పి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ నోటికొచ్చింది రాసి, ఆ తరువాత దానిపైన గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా ఓ రకమైనటువంటి కుట్రని రన్ చేసి మళ్ళీ వీళ్ళు ఎవరో కోర్టుకి వెళ్ళారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే చివరికి కోర్టు కూడా ఇందులో పెద్ద అక్రమాలు ఉన్నాయో లేదో దాన్ని మనం ఇంకా నిర్ధారణ చేయాల్సి ఉంది అన్నటువంటిది దాని మీద ఇచ్చినప్పటికీ కూడా ఏ మాదిరి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్టింగ్ అన్నటువంటి ఆ ప్రక్రియ మీద ఏ మాదిరి బురద చేయలేరు మనం అందరం చూసాం. ఎక్కడా ఒక చిన్న ఆధారం కూడా, అంటే వాట్ ఐ మీన్ ఎగ్జామ్ ఎలా నిర్వహించారు అన్నటువంటి దానికంటే కూడా ఇదిగో నాకు ఎలిజిబిలిటీ ఉండి, లేకపోతే నాకు ఇన్ని ఈ ర్యాంక్ వచ్చి కూడా నాకు అయితే అప్పుడు అట్లా చేస్తేనేమో అట్లా రాసి అట్లా చెప్పారు ప్రచారం. ఇప్పుడు మీ మీద కేసులు పెడతామంటున్నారు, అది సమస్య. ఎక్కడా కూడా క్యాండిడేట్స్ ఎవరు కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పే పరిస్థితి లేకపోయినా ఏ మాదిరి బురద చేయలేరు. ఇప్పటికీ కూడా అది రన్ అవుతుంది ఇష్యూ. బట్ ఈ రోజు గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వాళ్ళు, నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వాళ్ళు, అండ్ మోర్ ఓవర్ ఆ గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తిని కూడా చూస్తే he seems to be a tribal man. He seems to be a tribal man. అంటే మా దగ్గర మా గిరిజన సోదరులు స్లాంగ్ అలా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు గోల్డ్ మెడల్ సంపాదించడం ఒక ఎత్తు అయితే, యాజ్ ఎ ట్రైబల్ మ్యాన్ ఖచ్చితంగా రిజర్వేషన్ పరంగా కూడా ముందు ఉంటాడు ఆయన. మరి అలాంటి ఆయనకు ఉద్యోగం రాలేదు అంటే ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి అన్నటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అండ్ దాని మీద కూడా ప్రశ్నిస్తే కేసులు కడతాము అంటే అది ఎంత అన్యాయం అంటే ఇది. గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినప్పుడు మీకు ఇలాంటి రూల్స్ గుర్తు రాలేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మీరు ఇష్టానుసారి వార్తలు రాస్తున్నారు, లేకపోతే ఇంకోటి అని చెప్పి కేసులు పెట్టారా? లేదు కదా. ఏం జరుగుతుంది? ఎంక్వైరీ వేయమనండి, ఎంక్వైరీ వేయండి, దానిలో తప్పేముంది? ఎంక్వైరీ చేస్తారు. జనరల్ గా ఏం జరుగుతుంది అంటే కేసీఆర్ గారు, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట, ఒకవేళ ఇది కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టుల్లో ఈ మెరిట్ వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని కోర్టు చెప్తే కోర్టు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తుంది.
ఇదివరకే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఏంటంటే సూపర్ న్యూమనరీ కింద ఉద్యోగాలు ఇవ్వండి అంటది వాళ్ళకు కూడా. అదనంగా పోస్టులు క్రియేట్ చేసి అదనంగా పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వండి అంటది తప్ప మీకు వాళ్ళు తీసేయండి అని చెప్పి ఎక్కడ చెప్తుంది. మాకు ఎంబీబీఎస్ సీట్ల విషయంలో కూడా మాకు ఇలాగే జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు రిజర్వేషన్ లో తేడాలో ఏదో మళ్ళీ రీకౌన్సిలింగ్ అయినప్పుడు ముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా సూపర్ ముందు అక్రమాలు జరిగాయని ఒప్పుకుంటేనే అదేదో నష్టం జరుగుతుందనే ఫీలింగ్ లోకి వెళ్ళారు. నీట్ ఎగ్జామినేషన్ కేంద్రం సుప్రీంకోర్టు రద్దు చేసింది, కేంద్రం పాటించింది, చర్యలు తీసుకుంటాను సంబంధిత వ్యక్తుల మీద. ఇప్పుడు అసలు చర్యలు తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళు స్పెసిఫిక్ గా డైరెక్ట్ గా చెప్తా ఉంటే వాళ్ళకి అది కరెక్టా కాదా అని చెప్పాలి కదా, అది చెప్పట్లా. సో ఆ రకంగా జరుగుతూ ఉంది. దురదృష్టవశాత్తు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే ఆ రోజులు ఎల్లకాలం సాగుతాయా లేదా, చంద్రబాబు గారి ఇంత అనుభవజ్ఞుడు ఇట్లాంటి ఆదేశాలు ఇచ్చి అప్రతిష్ట పాలవుతారా లేక ప్రజాస్వామ్యతంగా ఉంటారా అనేది ఆయన ఆలోచించుకోవాలి. తిలక్ గారు, డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.